హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా కూడా బాగుంటానండి. చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటాను. ఎందుకంటే మీరు చేసే ప్రతి కామెంట్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అన్నమాట. కామెంట్ చేస్తుంది, అట్లనే లైక్ కూడా. ఎందుకంటే చాలామంది నా వీడియోని చూస్తున్నారు కదా, నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది అనే సంతోషం అన్నమాట నాకు. మీ అందరు నాకు ఇట్లానే సపోర్ట్ చేయండి, ఓకేనా అండి? ఇంకా ఈరోజు నేను చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఏంటి అని అంటే, నాకు లాంగ్ వీడియోస్కి చాలామంది కామెంట్లు చేస్తున్నారు, అది ఫుల్ సంతోషంగా ఉంది. తర్వాత లైక్ చేస్తున్నారు, చాలామంది నన్ను మంచిగా ముందుకు నడిపిస్తున్నారు అన్నమాట. వాళ్ళందరికీ పేరు పేరున పెద్ద థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత వచ్చేసి నేను లాంగ్ వీడియోకి పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి ముందుగానే మీకు చెప్తున్నాను అన్నమాట. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తానన్నమాట. తర్వాత వచ్చేసి ఈరోజు అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఈ వీడియోకి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, మేము నిన్న మొత్తము మా చెట్ల కోసం వదులుకున్న ప్లేస్ని అయితే మేము నీట్గా చేసుకున్నాము. ఆ పనిని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. మా పనిని చూసి ప్లీజ్ మీకు ఎవరికైనా నాకు లైక్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, అట్లనే కామెంట్ కూడా చేయండి మేము ఎట్లా చేసుకున్నాం అనేసి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే, వీడియో చూసేసేయండి. నా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తానండి. నా వీడియోని అయితే మిస్ చేయొద్దు, ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ పని చేసుకుంటున్నాము. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, మేము ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాం కదా బండలు, వాటి కింద అయితే చాలా కప్పలు ఉండిపోయినాయి అన్నమాట. అది ఇంతకుముందు మేము బయట కాంపౌండ్ బయట కూడా క్లీన్ చేసుకుంటుంటే ఇంట్లోకి వచ్చే ముందు అక్కడ కూడా చాలా ఉన్నాయి కప్పలు. అవన్నీ ఎగిరెగిరి ఇంకా ఇక్కడిని పోయిన తర్వాత అవి కొన్ని ఇక్కడ పైకి వచ్చేసినాయి చూడండి. పైకి వచ్చేసి ఆ రాళ్ళ కింద అట్లనే ఉండిపోయినాయి అన్నమాట. నేను అప్పుడు బయట క్లీన్ చేసినప్పుడు కూడా చాలా కప్పల్ని కవర్కేసి అట్లా ఇట్లా కష్టపడి సంచిలో వెళ్ళేటట్టు చేసి పడేసి వచ్చినాము. ఇంకా అయినా కూడా అన్నిగానో ఉండిపోయినాయి. వాటన్నింటినీ మా అత్తయ్యతో చెప్పేసి నేనైతే కవర్లో వేయించి మరీ బయట కాలువ ఉందన్నమాట మాకు ఇంటికి దగ్గరనే, అందులో వేసిరమ్మని చెప్పిన నేను మా ఆయనతోటి. అట్లనే చేసిండ్రు మా వాళ్ళు. అయితే అదేంటి, ఈ బండల గురించి మాకు ఒకరు కామెంట్ చేసిరన్నమాట. బండలు మంచి తీసి పెట్టుకోండి, మీకు ఉపయోగపడతాయని చెప్పేసి. కానీ మా అత్తయ్య మా ఆయన మాత్రం ఎందుకు ఏం చేస్తావు అంత చెత్త అని చెప్పేసి అన్నారు. అక్కడికి కూడా నేను కొన్ని అయితే ఉపయోగపడతాయని చెప్పేసి తీసి ఉంచిన, ఇంకా మిగతావన్నీ పడేసినాం అన్నమాట. ఎందుకు మళ్ళీ చెత్తలాగా అని చెప్పేసి అంటుంటే ఇంకా వాళ్ళ మాట కూడా వినాలి కదా అని కొన్ని తీసేసి కొన్ని ఉంచుకున్నాము. కానీ వాళ్ళు ఎవరో కానీ నాకు చాలా మంచిగా అనిపించింది కామెంట్ చేసిన వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాకు తెలియని వాటి గురించి మీరు చెప్తున్నారు కదా అండి, అంతగా ఎవరు అర్థం చేసుకోరు. చాలా చాలా థ్యాంక్స్ మీరు చెప్పినందుకు. ఇంకా ఆ చెట్లు ఎప్పుడైతే చెట్లు వేసుకోవాలని చెప్పేసి మా బాబుకి చాలా ఇష్టం అన్నమాట చెట్లు అంటే, నాకు కూడా. ఇంకా కానీ మాకు వీలు కాలేదు. రోజు ఏదో ఒక పని చేసి అలసిపోయి ఇంకా అట్లా ఉండిపోయినాం. అది నిన్నటికి కుదిరింది అన్నమాట. మొత్తం ఇంకొకటేసారి అంటే ఏమైందంటే, బయట ఒకటి మామిడి చెట్టు తెచ్చి వేసినామండి బయట, కాంపౌండ్ వాళ్ళ బయట. ఇంకా అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి నేను చెప్పంగానే మా ఆయన ఇంక అప్పుడు విన్నాడనమాట. రోజు చెప్తూనే ఉన్నాను కానీ ఆయనకు ఓపిక వచ్చినప్పుడే చేస్తాడు, ఒక్కరం చేసే పని కాదు కదా. అందుకని ఇంకా ఆ రోజు నిన్న చెట్టు వేసి మామిడి చెట్టు, ఆ తర్వాత ఇవి క్లీన్ చేసుకొని దాని నిండా అయితే మట్టి నింపేసుకున్నాం మేము. ఇంకా తర్వాత నీళ్ళు పట్టి చెట్లు వేసుకునేది ఒకటే ఉంది. ఇంకా అది ఎప్పుడో ఒకసారి చెట్లు దొరికినప్పుడల్లా వేసుకోవచ్చు, లేదంటే మనం బయట నుంచి తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. మట్టి నింపి పెడితే చాలు ఫస్ట్. కానీ నేనైతే చాలానే అలసిపోయినాం, సాయంకాలం వరకు ఇంకా కంటిన్యూ అయిపోయింది పని, బాగా అలసిపోయినామండి. అందుకే నేను నిన్న మీరు చూసిండ్రో లేదో కానీ ఒక్క వీడియో కూడా పెట్టలేదు, నేను షార్ట్ వీడియో కూడా పెట్టలేదు అనమాట. ఇంట్లో పని ఉంటే నేను ఇంకా వీడియోలు పెట్టడానికి అవ్వదనమాట. చూస్తున్నారు కదా మా పని. అట్లనే లాస్ట్లో మామిడి చెట్టుని కూడా పెట్టినాం. ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి చూసిన తర్వాత, ఓకేనా? బాయ్.